Hi team, welcome to Viral Pay family members. This is Suma Gaud, Viral Pay Associate Partner. ఈరోజు మనం వన్ ఆపర్చునిటీ యాప్లో టీమ్ కాయిన్స్ మనకు యాడ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, సో దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నా లైఫ్ టైం ఎర్నింగ్స్ వచ్చేసి $1602.96 ఉంది. ఎలిజిబుల్ కాయిన్స్ వచ్చేసి 6580 కాయిన్స్ ఉన్నాయి. అవైలబుల్ కాయిన్స్ వచ్చేసి 28,296 కాయిన్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఈ ఎలిజిబుల్ కాయిన్స్ మనకు యాడ్ అవ్వాలి అంటే మన టీమ్ కాయిన్స్ యాడ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే మినిమం రెఫరల్స్ 5 ఉండాలి. అంటే మన డైరెక్ట్ లెవెల్లో 5 మందికి ఈ అవకాశాన్ని ఇవ్వాలి. మినిమం టాస్క్ 10. సో అంటే మనం రోజులో 24 గంటల్లో మనం 10 టాస్కులు ఫినిష్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ఎలిజిబుల్ కాయిన్స్ అంటే మన టీమ్ కాయిన్స్ అనేవి మన మెయిన్ వ్యాలెట్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మినిమం మనము 5 మెంబర్స్కి రెఫర్ చేయాలి. అది యాక్టివ్ మెంబర్స్. సో వాళ్ళకి మాత్రం రెఫర్ చేయాలి. మ్యాక్సిమం మన ఇష్టం, ఇంకెంతమందికైనా మనము రెఫర్ చేసుకోవచ్చు. సో ఎంతమందికి రెఫర్ చేస్తే వాళ్ళన్ని టాస్కులు చేస్తుంటే అంత ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈరోజు నేను ఎన్ని టాస్కులు చేశాను అనేది చూద్దాము. సో చూడండి, ఇక్కడ ఈరోజు 5th నవంబర్ కదా. సో ఎన్ని చేశానో చూద్దాము. ఇక్కడ నుంచి సో 1 o'clock నుంచి నేను చేశాను. 1 2 3 4 5 6 7 8 9. సో ఈరోజైతే నేను 9 టాస్కులు ఫినిష్ చేశాను. నెక్స్ట్ 10th టాస్క్ చేయాలి. యూట్యూబ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ అనాలి. సో మనకి ఇక్కడ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ మన కంపెనీకి సంబంధించిన ఛానల్ వస్తుంది. అప్పుడు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బ్యాక్ రాగానే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్కి ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది. 1 లేదా 2 యాడ్స్ వస్తాయి. మొత్తంగా 1 minute అయితే రావడం అనేది జరుగుతుంది. చక్కగా యాడ్ మొత్తం చూసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ రాగానే మనం కాయిన్స్ ఎర్నింగ్ చేసినట్టుగా చూపిస్తుంది. ఇదంతా మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు నాకు బ్యాక్ వచ్చేసాను. 15 కాయిన్స్ వచ్చేసింది. అంటే 10th టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ చూడండి 0 అయ్యింది. ఇంతకుముందు ఉండే కదా, అవి 0 అయ్యాయి. మెయిన్ వ్యాలెట్కి యాడ్ అయిపోయింది. చూడండి, ఇందాక $1602 ఉండే, ఇప్పుడు $1668 అవ్వడం అనేది జరిగింది. చూసారు కదా. సో ఈ విధంగా మనకు ఎలిజిబుల్ కాయిన్స్ అయితే మనకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నేను బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే చూడండి, లైఫ్ టైం ఎర్నింగ్స్ పైన కనిపిస్తుంది $1669.20. చూసారు కదా ఎలిజిబుల్ కాయిన్స్ మనకి ఏ విధంగా యాడ్ అయ్యాయో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేసి లెవెల్స్ చూడండి. సో లెవెల్స్ని మనము ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ లెవెల్లో నాకు 118 మంది యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో మినిమం 5 మెంబర్స్, మ్యాక్సిమం మనం ఎంతైనా చేసుకోవచ్చు. సో సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళ కింద వచ్చే వాళ్ళని సెకండ్ లెవెల్లో కనిపిస్తారు. సెకండ్ లెవెల్ కింద వచ్చేవాళ్ళు థర్డ్ లెవెల్లో కనిపిస్తారు. థర్డ్ లెవెల్ కింద వచ్చేవాళ్ళు ఫోర్త్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్ కింద వచ్చేవాళ్ళు 5th లెవెల్లో. సో జస్ట్ మనం ఫస్ట్ లెవెల్ వాళ్ళనే రెఫర్ చేస్తాము. సో మిగతా 4 లెవెల్స్ అనేది వాళ్ళే తీసుకొస్తారు. సో కాబట్టి ఈ విధంగా మనము ఫస్ట్ 5 మెంబర్స్కి రెఫర్ చేసి 10 టాస్క్ ఫినిష్ చేసినప్పుడు మన ఎలిజిబుల్ కాయిన్స్ మనకు యాడ్ అవుతాయి. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ కాయిన్స్కి సంబంధించింది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో దానికి మీరు కాల్ చేయొచ్చు. సో నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.